అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ పరపతి పెంచుకోవడానికి ఆరాట పడుతోంది. ఓడిన పార్టీ ఉనికి కాపాడుకోవడానికి పోరాడుతోంది. ఎటొచ్చి పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు పట్టు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు వలసల వల విసురుతూ కీలకమైన పీఠాలు హస్తగతం చేసుకుంటున్నారు. హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్పై ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపు మీదున్న కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. నిజామాబాద్ లోక్సభ స్థానంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటులో పాగా వేసే దిశగా పావులు కదుపుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో హస్తగతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు లోక్సభ సీటును గెలుచుకునే దిశగా అడుగులు వేస్తూ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది. ఈ క్రమంలో మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్ పీఠాలపై కన్నేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న ఎత్తుగడలు ఫలించి 2 సంస్థలను తన ఖాతాలో వేసుకుంది. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పీఠంతో పాటు ఆర్మూర్ మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యంత కీలకమైన జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి భారీ కసరత్తే జరిగింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి 4 ఏళ్ల క్రితం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ అయ్యారు. డీసీసీబీ పాలక మండలిలోని 20 మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ వారే ఉన్నారు. కనీసం ఒక్క స్థానం కూడా లేని కాంగ్రెస్ అవిశ్వాస ప్రక్రియకు పావులు కదిపింది. డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డిని కాంగ్రెస్ లోకి లాగటం ద్వారా గులాబీ కోట బీటలు వారింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డ రమేష్ రెడ్డి పార్టీ ఫిరాయించారు. వివిధ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తూ ప్రశాంత్ రెడ్డికి తోడు నీడగా ఉన్న ఆయన అధికారం పోగానే ప్లేటు మార్చారు. డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టి తాను పీఠం ఎక్కాలని ప్లాన్ వేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చక్రం తిప్పారు. కనీస ప్రాతినిధ్యం లేని డీసీసీబీలో కాంగ్రెస్ పాగా వేయాలని వ్యూహరచన చేశారు. దీనికి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ద్వారా పావులు కదిపారు. ఎట్టకేలకు 20 మంది డైరెక్టర్లలో 17 మంది కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. చైర్మన్ భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం ప్రకటించి నెగ్గారు. అనుకున్నట్టుగానే రమేష్ రెడ్డి ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ దిగ్గజ నేతగా పేరున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనయుడి పదవిని కాపాడలేకపోయారు. అలాగే ఆర్మూర్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. పురపాలక సంఘంలో 36 మంది వార్డుల్లో 32 మంది బీఆర్ఎస్ సభ్యులే. బీజేపీకి 2 వార్డులు ఉండగా కాంగ్రెస్ సభ్యుడు ఒక్కరు మాత్రమే ఉన్నారు. కారు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 24 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. దీనితో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి చైర్పర్సన్ పండిత్ వినీతను తొలగించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వన్నెల్ దేవి లావణ్యను కొత్త చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. మరోవైపు కామారెడ్డి మున్సిపాలిటీలోనూ ఫిరాయింపులకు తెరలేచింది. చైర్పర్సన్ నిట్టు జాహ్నవిని గద్దె దింపడమే లక్ష్యంగా 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. మొత్తం 49 వార్డులున్న కామారెడ్డిలో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 27కు పెరిగింది. దీంతో చైర్పర్సన్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ కు లేఖ అందజేశారు. సమావేశం ఏర్పాటు చేసి బల పరీక్ష నిర్వహించనున్నారు. కానీ ఈలోపే చైర్పర్సన్ జాహ్నవి కూడా కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆమె చేరినా చేరకపోయినా కామారెడ్డి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ పాగా వేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తోంది. 50 మంది సభ్యులున్న కార్పొరేషన్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు ఒక్క సభ్యుడే ఉన్నారు. ప్రస్తుతం 10 మంది హస్తం గూటికి చేరారు. 17 మంది సభ్యులున్న ఎంఐఎం మద్దతుతో కార్పొరేషన్ లోనూ పాగా వేసే దిశగా పావులు కదుపుతోంది. గల్లీలో బలం పెంచుకుంటున్న ఈ జిల్లా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ సీటును గెలిపించుకుంటారో లేదో వేచి చూడాలి మరి.